హే గైస్, వెల్కమ్ బ్యాక్ అండ్ దిస్ ఇస్ పార్ట్ 2. సో నేను పొద్దున్నే లేచి రంగోలి అంతా అయిపోయి స్నానం చేసేసి సో పూజ చేసి ఐఎమ్ గోయింగ్ టు టెంపుల్ అనమాట. సో లెట్స్ గో అండ్ సీ ఇన్ టెంపుల్. గైస్, నిజంగా టెంపుల్లో చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో మీరందరూ అనుకుంటుంటారు ఎప్పుడు టెంపుల్కి వస్తుంది అంత భక్తురాలు అది. నో, యాక్చువల్లీ ఇట్స్ వెరీ పీస్ఫుల్ అండ్ సమ్ వాట్ మైండ్ రిఫ్రెషింగ్ ఉంటుంది అనమాట. సో ఎక్స్ప్లోర్ చేసేద్దాం. టెంపుల్కి వెళ్ళొచ్చి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా. ఇంటికి వెళ్ళినాక ఐ థాట్ ఆఫ్ ఫ్లయింగ్ కైట్స్, బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఏమంటారు, ఎయిర్ రావట్లే. See guys, my sister. మైండ్ బ్లోక్ అయిపోతుంది. సో గైస్, చూసారు కదా అలా జరిగింది. అలా అలసందోడలు అండ్ ఇప్పుడు కైట్స్ ఎగరేస్తాం, అది కూడా చూపిస్తా. ఓకే, లెట్స్ గో. సో గైస్, మా ఇంట్లో ఈరోజు లంచ్ ఏంటంటే మటన్ కర్రీ విత్ వైట్ రైస్. సో గైస్, ఇప్పుడు పైకి వెళ్తున్నాను అనమాట. సో పైన ఎలా ఉంటుందో క్లైమేట్ నాకు తెలిసి ఈరోజు కొంచెం ఏమంటారు డ్రిజలింగ్ ఉందన్నమాట, రెయిన్ వచ్చేలాగుంది. బట్ తెలీదు వస్తుందో రాదో. సో గైస్, ఆల్మోస్ట్ వచ్చేసాం పైకి. ఇంకొక్కటి ఉంది, ఫుల్ టెరెస్ లేకపోవాలి. ఇది 4th floor. సో మా ఇంట్లో లైక్ పక్కింటారు వాళ్ళ బిల్డింగ్ చూడండి గైస్ ఎలా చేసేసారు. ఫుల్ కలర్ కొట్టేశారు అనమాట. మెల్లగా తెల్లారిందో ఇలా. సో అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు కామెంట్లో తెలియచేయండి నాకు. Let's fly our kites. చూపిస్తాను చూడండి, ఇక్కడ ఏమన్నా ఎగురుతున్నా. ఎంత ట్రై చేస్తున్నాడు, నేను ఇక్కడ కూర్చొని ఉన్నా. ఏం చేయాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇంకా చేస్తానికి. అండ్ అంతే, ఇంకా ఐఎమ్ వెరీ యాంగ్రీ విత్ దిస్. చూడండి, నాకే పండ్లు చెప్పు. ఈ పిల్ల ఎగరేస్తుంది అంటే చూద్దాం గైస్. నెమలి పద పద అవునా పద మనసా పద.
నాకు రాదు గాయస్, వీళ్ళందరూ నన్ను తిడితే నాకేమొస్తుంది చెప్పండి. ఎగ్రీ ఊరికే కామెడీ. ఎనీవే ఎలా ఉంది నా కోన్? నేను నెయిల్స్కి పెట్టుకుని, ఎందుకంటే స్కూల్లో వేస్తాను కాబట్టి. ఫైనలీ యాస్ డన్ విత్ ఫ్లై. గైస్ మేము థ్రెడ్ తీసుకుంటా, థ్రెడ్లో సో ఇలా 500 డూప్లికేట్ నోట్ దొరికిందనమాట. హౌ క్యూట్ కదా, చాలా క్యూట్గా లైక్ దే ప్యాక్డ్ అనమాట ఇది నోట్. ఐ ఫీల్ సో క్యూట్, అందుకే మీతో షేర్ చేద్దామని ఒక వీడియో క్లిప్ ఇస్తాను. ఓకే గాయ్స్, ఇంకోటి పోతుంది. మా అక్క ఎగరేస్తుంది. ఓ షట్ బుల్షిట్. అదేంటి గైస్ అలా తెలుసు. ఫైనలీ నో పోతుంది. గాయచిపోయింది ఎగిరే మబ్బులలో. ఇంతే ఫైనలీ మాది కొంచెం అని అట్లీస్ట్ ఫ్లై అయింది. ఐఎమ్ సో హ్యాపీ విత్ దాట్. సో ఐఎమ్ హ్యాపీ విత్ దాట్ అనమాట. యా ఫైనలీ అది ఏమైందంటే ఇంకా కొంచెం పైకి ఎగిరేది నా వల్ల. దారం ఏమంటారు, నేను థ్రెడ్ ఎక్స్ట్రా కట్టుతున్నా, అది తెగిపోయింది, ఎక్కడో ఫ్లై అయిపోయింది. సో యా అంతే, ఇంకా కిందికి వెళ్ళేసి స్నాక్స్ తిన్నా. ఇంకోటి పోతుంది. చూడండి ఎలా అయిపోయినా పిచ్చి పిచ్చిగా గాలితో. సో ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు వెళ్తున్నా కిందికి. కోయారే కోయ్ కోయ్ కోయ రామాను చందమామ కోయ్ 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 ట్రెండింగ్ సాంగ్ కదా గైస్ ఇప్పుడు. సో ఇప్పుడు కిందికి వెళ్ళి కొంతసేపు రాసుకొని చదువుకొని తర్వాత మనం ఏమన్నా ఉంటే తినేసి బయట బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ టైప్ ఏదైనా తినేసి రావాలి. బికాస్ ఐమ్ ఫీలింగ్ వెరీ హంగ్రీ. ఇందాకనే కదా లంచ్ చేశారన్నా కానీ ఫ్రెండ్స్ ఆకలి అవుతుంది మనకి. సో లైట్ వేస్తున్నా. ఫైనలీ కిందికి వచ్చినాం. సో గైస్ ఇప్పుడైతే ఫైనల్లీ బ్యాడ్మింటన్ ఆడుతున్నాను అనమాట. సో కొంచెం ప్లేయింగ్ టైం కూడా ఉండాలి, స్ట్రెస్ కొంచెం ఫ్రీ కావాలి అంటే మనం ఇదంతా ఆడాలి. ఓకే సో లెట్స్ గో. సో గైస్ ఇప్పుడైతే ఐస్ క్రీమ్ తినేసి అయిపోయిందనమాట. సో ఇంటికి వెళ్తున్నా. అండ్ ఇంటికి వెళ్ళి ఇప్పుడు పడుకొని డిన్నర్ అంతా అయిపోయింది. సో యా, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ విషింగ్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి. యా అంతే గైస్, ఏం లేదు చెప్పడానికి. Please do like, share and subscribe to my YouTube channel Prasanna Kutti. Lots of love for Prasanna Kutti. And comment చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో, కంటెంట్ కావాలో. ఓకేనా, బాయ్, సీ యూ.